రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకుంటాము నెతన్యాహు సంచలన ప్రకటన. వచ్చే ఏడాది నుంచి సరికొత్త డిగ్రీ కోర్సులు, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ సబ్జెక్టు చదివేందుకు అవకాశం. అందుబాటులోకి డబుల్ మేజర్ విధానం, నూతన కరికులం రూపొందించిన ఉన్నత విద్యా మండలి. 2 సబ్జెక్టులు ప్రధానంగా డిగ్రీలో విద్యార్థులు వారికి నచ్చిన 2 సబ్జెక్టులు ప్రధానంగా చదవాల్సి ఉంటుంది. ప్రధాన మేజర్కు 48 క్రెడిట్లు, రెండో మేజర్కు 32 క్రెడిట్లు ఉంటాయి. జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మన్నాలపై టాస్క్ ఫోర్స్. సమగ్ర దర్యాప్తు కోసం ఏలూరు జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటు. అప్పుడు 4 రోజుల్లో 27 మంది మృతి, ఒకే తరహా లక్షణాలతో మృతి. అవన్నీ సహజం మన్నారన్నట్టు అసెంబ్లీలో బుకాయింపు. చార్మినార్ సమీపంలో మంటలు చెలరేగి ముత్యాలవారి కుటుంబం అగ్నికి ఆహుతైన ఆదివారం నాడు హైదరాబాద్లో మైలార్ దేవులపల్లిలో మరొక ప్రమాదం సంభవించి 18 మంది పిల్లలను గాయాలుచేసిన ఈ దుర్ఘటన సైతం షార్ట్ సర్క్యూట్ మూలంగానే చోటు చేసుకుంది. ఆ రోజు మహారాష్ట్రలోని సోలాపూర్లో ఇట్లాగే జరిగిన ప్రమాదంలో 8 మంది ఆరితేరిపోయారు. అదే ఆదివారం దేశ రాజధాని నగరంలోనూ 5 చోట్ల అగ్నిజ్వాలలు వ్యాపించి పలువురు గాయపడ్డారు. అమెరికా, చైనా వంటి దేశాల్లో అగ్ని ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రాణ నష్టాన్ని కనీస స్థాయికి పరిమితం చేయగలుగుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు, అగ్నిమాపక సేవలు, ఆధునీకరణ వంటి వాటితోనే అక్కడ బాధితులను శాశ్వతం రక్షించగలుగుతున్నారు. తద్భిన్నమైన దౌర్భాగ్య పరిస్థితులు తాండవిస్తున్న భారతవనిలో 2010-2022 మధ్యకాలంలో ఇళ్లు, వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, పరిశ్రమల్లో రేగిన మంటలు 2.10 లక్షల మందిని నిలువునా దహించి వేశాయి. దేశీయంగా అగ్నిమాపక విభాగాలకు తగిన వనరులు లేవు. జనాభాకు తగ్గట్టుగా ఫైర్ సేఫ్టీ సేవలు అందించడానికి అవి సన్నద్ధంగా లేవు. నయవంచకులు, దేశద్రోహులు, గూఢచర్య ఆరోపణలపై అదుపులో 12 మంది. పహల్గామ్ను సందర్శించిన జ్యోతి మల్హోత్రా, ఆమెలో కానరాని పశ్చాత్తాపం. 350 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్కులు. మల్లవల్లి అశోక్ లేలాండ్లో బస్సులు రైళ్ల. త్వరలో విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్. బైడెన్కు ప్రోస్టేట్ క్యాన్సర్. అక్రమ వలసలకు సహకరించే భారత సంస్థలపై వీసా ఆంక్షలు. అమెరికా విదేశాంగ హెచ్చరిక. మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై పోలీసులు సొంతంగా కేసు నమోదు చేయలేదు. అక్కడి హైకోర్టు సుమోటోగా తీసుకుని తక్షణం ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని సోఫియా ఖురేషీని కించపరిచిన నేపథ్యంలో దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ వాడకం గమనించిన హైకోర్టు చివాట్లు పెట్టింది. ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశమంతా ఒకటే, ఈ కష్టకాలాన్ని అధిగమించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దాని పరమార్థం విజయ్ షాకు కాస్తైనా అర్థం కాలేదే. ఆయన చేసిన వ్యాఖ్యలు, అటు తర్వాత క్షమాపణ చెబుతూ చేసిన ప్రకటనలు గమనిస్తే తెలుస్తుంది. నోరు జారి తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నానంటే బహుశా కోర్టు చివాట్లతో సరిపెట్టేదేమో కానీ, అందరి నేతల మాదిరే ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే అంటూ రాగం తీయడంతో వివాదంలో మరింత కూరుకుపోయారు. యుద్ధాల్లో ఓడేది శ్రామిక ప్రజలే. యుద్ధమానాలు ఎన్ని లక్షలేనో, కోట్లేనో, ఉత్త అంకెలైనా అంకెలుగానే చూస్తాము తప్ప దుఃఖభారంతో పొంగిపోవడం లేదు. నోబెల్ అనే 1950 నాటి ఒక జర్మన్ నవలలో ఆ రచయిత ఇలా అంటాడు: ఒక మనిషి చనిపోతే అది ఒక మరణం మాత్రమే. అదే 20 లక్షల మంది చనిపోతే ఒక అంకె మాత్రమే. ఇదే రకం అభిప్రాయాన్ని అంతకు చాలా సంవత్సరాల ముందే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో చలంగారు మ్యూజియంలో ఇలా రాశారు: యుద్ధం ముందు హత్యలు, యుద్ధమంతా హత్యలు, యుద్ధం తర్వాత హత్యలు. 10,000 మంది హత్య చేశారంటే అది వినేవారికి చెనికలు చీమే ఒళ్ళు పుట్టుకొచ్చి, ఈ ప్రజలలో 10,000 మంది ఒక సంఖ్య కాదు, మళ్ళీ నిండుకుంటారు అవలీలగా. కానీ ఒక జీవితం, ఒక మనిషిది, ఆలోచించి, మాట్లాడి, ప్రేమించి, కలలు కనే జీవితం, ఎన్నడూ తిరిగిరాని జీవితం, అనేకమైన సజీవ లతలతో ఇతరుల్ని పెనవేసుకున్న జీవితం ఎంత విలువ? సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల విచారణ ముందస్తు అనుమతి ఎందుకు? సమీక్షించాల్సిన టైం వచ్చింది అక్కడి జస్టిస్ వర్మ ఉదంతమే తాజా నిదర్శనం. నోట్ల కట్టడి బయటపడి 2 నెలలైంది. దేశమంతా ఊపిరి బిగబట్టి మరీ చూస్తోంది. అయినా ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. నేరన్నర చట్టాలు ఈ కేసును వర్తించవు. ఇది తీవ్రమైన విషయమని అర్థమైంది. మళ్లీ బ్రిటన్, EU చెట్టాపట్టాలు. కీలక అంశాలు పరస్పర సహకారానికి చరిత్రాత్మక డీల్ ఖరారు. 2016 జూన్ 23న బ్రెగ్జిట్కు అనుకూలంగా బ్రిటన్ వాసులు ఓటేశాక 2020లో EU నుంచి విడిపోయాక ఐరోపా సమాఖ్యలతో మళ్లీ సమగ్ర స్థాయి ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. సోమవారం లండన్లో జరిగిన సమావేశంలో బ్రిటన్ తరఫున ప్రధాని కీర్ స్టార్మర్, EU తరఫున యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఇతర ఉన్నతులు పాల్గొన్నారు.
కృష్ణా చేతికి జంపిన్ హెర్షీస్ నుంచి కొనుగోలు బ్రాండ్ 350 కోట్లు. ఆసియా కప్పై ఇంకా చర్చించనే లేదు. భారత్ వైదొలిగిందనే వార్తలను ఖండించిన బీసీసీఐ. దేవజిత్ సైకియా. చదువులకు ప్రేమ్తో బాలికల విద్యకు ప్రేమ్జీ చేయుత ఏటా 750 కోట్ల స్కాలర్షిప్లు. 2.5 లక్షల మందికి ప్రయోజనం ఇచ్చే మోడల్గా 2250 కోట్ల కేటాయింపు. 12 వాయిదాల్లో కమ్యూటేషన్ పెన్షన్ రికవరీ. మే నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పెన్షన్ నుంచి సమవాయిదాల్లో వసూలు హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ఆర్థిక శాఖ ఉత్తర్వులు పెన్షన్లను మళ్లించి ఉంటే ఆ బకాయి మాఫీ అయినట్లే అని వెల్లడి.